सिटी इंडिया न्यूज़ चैनल हक की आवाज़। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। फोन टैपिंग के जरिए आवाम की आवाज को दबाया गया। पिछले 5 सालों से मेरा फोन टैप कर रहे हैं। रुकन असम्बली महबूब नगर NM श्रीनिवास रेड्डी ने रियासत के DGP से मुलाकात करते हुए फोन टैपिंग की शिकायत की। बाद अज़ां उन्होंने मीडिया से बात करते हुए कहा कि फोन टैपिंग का इर्तिकाब करते हुए किसी शख्स की निजी जिंदगी में झांकना और इसे अपनी खुदगर्जी के लिए इस्तेमाल करना आइन की खिलाफ वर्जी है और इसको घिनौनी हरकत करार दिया। उन्होंने बताया कि आइन के आर्टिकल 14, 19 और 21 की खिलाफ वर्जी करते हुए सियासी मुखालिफिन, ताजिरों, शहरी हुकूक के लीडरों और सहाफ़ियों पर फ़ोन टैप करते हुए इनकी ज़िंदगियों में खलल डालने का इल्ज़ाम लगाया। NM श्रीनिवास रेड्डी ने कहा कि पिछले 5 सालों से इनके फ़ोन, इनके रिश्तेदारों और दोस्तों के फ़ोन, हत्ता के सियासतदानों के फ़ोन भी टैप किए जा रहे हैं। उन्होंने रियासत के DGP और हैदराबाद के पुलिस कमिश्नरेट श्रीनिवास रेड्डी को मुकम्मल सबूत दिया है कि पुलिस ने फ़ोन टैपिंग का रिकॉर्ड उस वक्त के वजीर को फराहम किया है। उन्होंने मुतालबा किया कि DGP SIT श्रीनिवास रेड्डी की क़यादत में जारी तहक़ीक़ात को मुकम्मल तौर पर अंजाम दिया जाना चाहिए और फ़ोन टैपिंग को रोका जाए और ये कि मुजरिमों को हर सतह पर सख्त से सख्त सज़ा दी जाए। इस मौके पर TPCC के जनरल सेक्रेटरी विनोद कुमार, कांग्रेस पार्टी के सीनियर कायद NP वेंकटेश और दीगर मौजूद थे। మరియు రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా బాధపడుతున్న వేలాది మంది బాధితుల తరఫున నేను ఒక బాధితుడిగా, ఫోన్ ట్యాపింగ్ బాధితుడిగా గత 5 సంవత్సరాల్లో జరిగిన నిర్బంధ పాలన, స్వేచ్ఛను హరించి బెడ్రూమ్లోకి తొంగి చూసే అధికార వ్యవస్థకు వ్యతిరేకంగా ఈరోజు DGP గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మీ అందరికీ తెలుసు, SIBలో ఉన్న కొంతమంది ఆఫీసర్సు, జిల్లాలో ఉన్న కొంతమంది రాజకీయ నాయకులు కలిసి తనకు ఇష్టం లేని వాళ్ళ మీద, రాజకీయ ప్రత్యర్థుల మీద, మీలాంటి జర్నలిస్టుల మీద, నిజాలు నిగ్గుదేల్చే సివిల్ సొసైటీ నాయకుల మీద, పౌర హక్కుల నాయకుల మీద, ప్రశ్నించే గొంతుకల మీద ఫోన్ ట్యాపింగ్ అనే బ్రహ్మాస్త్రాన్ని వాడి వాళ్ళ గొంతుకలను మూసే ప్రయత్నం చేసిన విషయం మీకు తెలుసు. ఇది కేవలం రాజకీయ పరంగానే కాకుండా ఆస్తులు కొల్లగొట్టడంలో, ప్రజల ధన మన ప్రాణాలతోటి యథేచ్ఛగా ఆటలాడుకున్న విషయం ఈ రాజకీయ నాయకుల, పోలీసు అధికారుల అపవిత్ర కలయికతోటి ఈరోజు తెలంగాణ భ్రష్టుపట్టిపోయిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. మేమంతా ఉద్యమకారులం. నిర్బంధ పాలన నుంచి స్వేచ్ఛా తెలంగాణలోకి అడుగు పెట్టాలే, మా పిల్లల భవిష్యత్తు బంగారుమయం కావాలని చెప్పి ఉద్యమాలు చేసి, కానీ తెలంగాణ వచ్చిన తర్వాత సీమాంధ్ర పరిపాలనలో ఉన్న నిర్బంధానికంటే కూడా 1000 రెట్లు ఎక్కువ నిర్బంధాన్ని మనం చూసినాం. ఆ నిర్బంధంలో భాగంగా మా మహబూబ్ నగర్ జిల్లాలో వందలాది వేలాది మంది ఫోన్ ట్యాపింగ్ అనే ఈ వైరస్కు గురైపోయింది. ఈ దుర్మార్గపు చర్యలు అక్కడ ఉన్న BRS నాయకులు, మాజీ మంత్రులు ఒడిగట్టారన్న విషయం మహబూబ్ నగర్లో ఎవరిని అడిగినా చెప్తారు. ఇప్పుడు జరుగుతున్న రాష్ట్ర వ్యాప్తంగా మన DGP గారి నేతృత్వంలో
సిట్ శ్రీనివాస్ రెడ్డి గారి నేతృత్వంలో కమిషనర్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్ వారు చేస్తున్న ఇన్వెస్టిగేషన్లో భాగంగా తీగలాగితే డొంక కదిలినట్టుగా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా సర్వర్లను పెట్టి అక్కడ లోకల్గా ఉన్న ప్రజల మీద ట్యాపింగ్ ఆయుధాన్ని ప్రయోగించిన విషయం ఇప్పుడు పేపర్ల ద్వారా మీడియా ద్వారా తెలుసు. ఇది మా అందరికీ గతంలో కూడా అనుభవం. నా ఫోన్ కూడా స్వయంగా ట్యాప్ చేసిండ్రు ఎలక్షన్లలో, మా బంధువుల ఫోన్లు ట్యాప్ చేసిండ్రు, మా స్నేహితుల ఫోన్లు ట్యాప్ చేసిండ్రు, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు అందరి ఫోన్లు కూడా ట్యాప్ చేసి వాళ్ళ ప్రతి కదలికను మా లోకల్గా ఉన్న బీఆర్ఎస్ నాయకులకు చేరవేసే కార్యక్రమం చేసి అక్కడ ఉన్న మాజీ మంత్రి గారు మిగతా బీఆర్ఎస్ నాయకులు ఫలానా వాళ్ళ నెంబర్లు ట్యాప్ చేయండి అంటే ఇక్కడ ఉన్న పోలీసు వ్యవస్థ ఎస్ఐబిలో ఉన్న కీలకమైన అధికారులు ఆ ట్యాప్ చేసి కాల్ రికార్డ్స్ చేసి మళ్ళా వాళ్ళకు పంపించేవాళ్ళు. ఆ కాల్ రికార్డ్స్ తీసుకొని అందులో ఏదైనా ప్రతికూలమైన అంశం ఉంటే, ఏదైనా లావాదేవీ ఉంటే దాన్ని తీసుకొని బ్లాక్మెయిలింగ్కు పాల్పడిన చరిత్ర మహబూబ్ నగర్లో కోకల్లుగా ఉంది. అందుకే ఒక ప్రజాప్రతినిధిగా రాజ్యాంగాన్ని పర్యవేక్షించే బాధ్యతలో ఉన్నాను కాబట్టి, నేను కూడా బాధితుండే కాబట్టి ఈరోజు డీజీపీ గారికి ఆధారాలతో సహా ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఫోన్ ట్యాపింగ్, అనాథరైజ్డ్ ఫోన్ ట్యాపింగ్ బాధ్యత ఎవరి మీద పెడతారో ఇన్వెస్టిగేషన్ చేసి చట్టపరంగా శిక్షించాలని చెప్పి వారిని కోరడం జరిగింది. ఈరోజు చిన్న విషయం కాదు. ఫోన్ ట్యాపింగ్ అంటే సాధారణ నేరం కాదు. ఒక వ్యక్తి ప్రైవేట్ జీవితంలో చొరబడి కుటుంబంలో డ్రాయింగ్ రూమ్లకో బెడ్రూమ్లకో పరిమితమైన రహస్యాల్ని వేరే వాళ్ళు విని వాళ్ళ స్వార్థానికి ఉపయోగించుకుంటున్నారు. ఇంతకంటే దుర్మార్గం ప్రజాస్వామ్యంలో ఇంకోటి ఉండదు. అటువంటివి జరిగినాయి కాబట్టి ఈరోజు మేమందరం కూడా బయటికి వచ్చి లిఖితపూర్వకంగా డీజీపీ గారికి ఫిర్యాదు చేస్తూ ఉన్నాం. మన రాజ్యాంగం మనకు కొన్ని హక్కులను కల్పించింది. ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్ వైలేషన్ ఈ ఫోన్ ట్యాపింగ్, అనాథరైజ్డ్ ఫోన్ ట్యాపింగ్. ఆర్టికల్ 14, ఆర్టికల్ 19, ఆర్టికల్ 21 వీటన్నిటి ఉల్లంఘన కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా, అనాథరైజ్డ్ ఫోన్ ట్యాపింగ్ ద్వారా జరుగుతున్నది. అందుకే వీటిని చరమగీతం పాడాలి. గత 5 సంవత్సరాలుగా ఎవరి ఒత్తిడితోటి ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రో, ఎవరు సూచన ఇస్తే ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రో, ఎవరు రిక్వెస్ట్ చేస్తే హైదరాబాద్లో ఉన్న అధికారులు ట్యాప్ చేసిండ్రో, లేదు వివిధ జిల్లాలలో సర్వర్లు పెట్టుకొని అక్కడ లోకల్గా ఉన్న పారిశ్రామికవేత్తలను, బంగారు వర్తకులను, డబ్బున్న వాళ్లను, రియల్ ఎస్టేట్ లావాదేవీలు చేసే వాళ్లను, వీళ్ళందరినీ కూడా వాయిస్ విని వాళ్లతోటి లావాదేవీలు చేసిండ్రో. ఇవన్నీ కూడా తెలంగాణ సమాజానికి తెలియాలి అని చెప్పి నేను డీజీపీ గారిని కోరుకుంటా ఉన్నా. కేవలం హైదరాబాద్ బేస్డ్గా మీరు ఇన్వెస్టిగేషన్ చేస్తే లక్షలాది మంది బాధితులు జిల్లాల్లో ఉన్నారు. అక్కడ కూడా మీరు ప్రతి జిల్లాలో కూడా దీనికి ఒక ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలి. బాధితులు ఫిర్యాదు చేస్తారు. వాళ్ళ ఎవరి మీద అయితే ఫిర్యాదు చేస్తుండ్రో వాళ్ళు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా సరే, కానిస్టేబుల్ అయినా సరే, వాళ్ళ మీద సమగ్రమైన కూలంకషమైన విచారణ జరగాలని చెప్పి మేము డీజీపీ గారిని కోరుతా ఉన్నాం. భవిష్యత్తులో ఇటువంటి ఫోన్ ట్యాపింగ్కు ఏ ప్రభుత్వం కానీ, ఏ పోలీస్ అధికారి కానీ పాల్పడకుండా ఉండేటట్లుగా మీరు విచారణ చేసి దోషులను శిక్షించాలి, కటకటాల వెనక్కి తీసుకెళ్లాలి అని చెప్పి వారిని రిక్వెస్ట్ చేసినాం.